వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనము స్టేట్ లైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాము. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఇంపార్టెంట్వి ఓన్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే స్టేట్ లైన్లో సంబంధించి ఫస్ట్ ఇయర్ 1Bలో సంబంధించినట్టు చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని రాసేస్తా, అవి చేయండి. ఒకవేళ రాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, వాటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఇవి 2 ప్రాసెస్లో ఉంటాయి, 2 మెథడ్స్లో ఉంటాయి. సో మనకి ఇష్టం ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో చేయండి. సో ఒక మెథడ్ చెప్పినా ఇంకొక మెథడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, అది చూడండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్తో కంటిన్యూ అవ్వండి. సో ఫైండ్ ద సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 1, 3, -3, 5 and 5, -1. సో 3 పాయింట్స్ ఇస్తాడు. సో 3 పాయింట్స్ A, B, C. So given A equal to 1, 3, B equal to -3, 5, C equal to 5, -1. So S equal to circumcenter of the triangle. So S కనుక్కోవాలి, X, Y. సో ఫస్ట్ ఏం చేస్తున్నట్టే, సో మిడ్ పాయింట్ ఆఫ్ AB. సో ABకి మిడ్ పాయింట్ కనుక్కున్నాం. మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈజ్ D. సో D equal to already we know that midpoint of any 2 points x1 plus x2 by 2, y1 plus y2 by 2, x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో ఏబీలో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఏబీ కాబట్టి 1 -3 అంటే -2, -2 by 2, నెక్స్ట్ 3 + 5 8, 8 by 2, 2 1 జా 2 1 జా, సో -1, 2 1 జా 2 4 జా 4, -1, 4. సో వీ గెట్ డి పాయింట్స్ వచ్చింది. సో మనకు ఇలా తీసుకున్నప్పుడు ఈ సర్క్యూమ్సెంటర్ లైన్ అనేది, ఈ లైన్ అనేది ఏమవుతుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి సో ఏబీ పర్పెండిక్యులర్ టు ఎస్డి అనుకుంటున్నాం. సో నౌ స్లోప్ ఆఫ్ ఎస్డి. సో ఎస్డి స్లోప్ రావాలి అంటే సో -1 బై స్లోప్ ఆఫ్ ఏబీ. ఏబీ యొక్క స్లోప్కి మనం రెసిప్రోకల్లో తీసుకుంటాము. నౌ స్లోప్ ఆఫ్ ఎస్డి ఈజ్ ఎం ఈక్వల్ టు, దీంట్లో మనము y2 - y1 బై x2 - x1లో చేయవచ్చు, లేదా రెసిప్రోకల్లో రాస్తున్నాను. నేను ఏం చేస్తున్నంటే y2 - y1 బై x2 - x1 కాబట్టి రెసిప్రోకల్ x2 - x1. ఏ పాయింట్స్ తీసుకోవాలి? ఏబీని తీసుకోవాలి. సో ఇక్కడ మనం x2 - x1 అంటే -3 -1 బై 5 -3. సో -3 -1 అంటే -4, మైనస్ ఇంటూ మైనస్ +4, 5 - 3 అంటే 2, 2 1 జా 2 2 జా, సో 2. స్లోప్ ఆఫ్ ఎస్డి ఈజ్ m ఈక్వల్ టు 2 వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. సో y1 x1 అంటే ఇక్కడ మనకు ఎస్డిలో కాబట్టి ఎస్ పాయింట్స్ కానీ డి పాయింట్స్ కానీ తెలియాలి. మనకు డి పాయింట్స్ ఇక్కడ -1, 4, ఎస్ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డి పాయింట్స్ అప్లై చేస్తున్నాం. y - 4 ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ +1, ఇక్కడ 2 అంటే m. సో y - 4 ఈక్వల్ టు 2 ఇంటూ x +1 అంటే 2x, ఈ y అవతలకి పోతే -y. సో 2 1 జా 2, ఈ -4 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే +4 అవుతుంది. సో 2x - y + 6 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఒక ఎస్డి అయిపోయింది మనకు. సో ఈక్వేషన్ ఆఫ్ ఎస్డి అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఏమైనా బీసీ కానీ ఏసీ కానీ తీసుకోవాలి. నేను బీసీ తీసుకుంటున్నా. సో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఈజ్ ఈ. బీసీకి మిడ్ పాయింట్ ఈ అనుకుంటున్నా. సో ఈ ఈక్వల్ టు x1 + x2 by 2, y1 + y2 by 2 అంటే బి పాయింట్స్ సి పాయింట్స్ తీసుకుంటే -3 + 5 by 2, 5 - 1 by 2, -3 + 5 అంటే 2, 2 by 2 అంటే 1, 5 - 1 అంటే 4, 4 by 2 అంటే 2. ఓకే, ఈ పాయింట్స్ వచ్చినాయి. మళ్ళీ సేమ్. సో ఏబీకి ఎస్డి ఎలా పర్పెండిక్యులర్గా ఉంటుందో బీసీకి ఎస్సీ కూడా సేమ్ లైక్ దట్. సో ఈఎస్ పర్పెండిక్యులర్ టు బీసీ. నౌ స్లోప్ ఆఫ్ ఈఎస్, ఆల్రెడీ బీసీ పాయింట్స్ మనకు ఉన్నాయి, ఈ పాయింట్స్ ఎస్ పాయింట్స్, ఈ పాయింట్స్ వచ్చినాయి, ఎస్ కనుక్కోవాలి. సో స్లోప్ ఆఫ్ ఈఎస్ ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ బీసీ. నౌ స్లోప్ ఆఫ్ ఈఎస్ ఈక్వల్ టు -x2 - x1 బై y2 - y1. సో ఇక్కడ x2 - x1 అంటే మనం ఏ పాయింట్స్ తీసుకోవాలి? సో బీసీ పాయింట్స్ తీసుకోవాలి. బీసీ పాయింట్స్ లో సో 8 బై -6 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 8 బై 6, సో 2 4 జా 2 3 జా, సో m ఈక్వల్ టు, దీని m ఎంత వచ్చిందంటే 4/3. నౌ ఈక్వేషన్ ఆఫ్ ES ఈజ్ y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. సో y - 2 మనకి పాయింట్స్ 1, 2 కాబట్టి y - 2 ఈక్వల్ టు 4/3 ఇంటూ x - 1. సో 3y, 3 2 జా 6, 4x - 4. సో ఇవల్ల అవతల ట్రాన్స్ఫర్ చేస్తే 4x - 3y -6 అవతలకి పోతే +6 అవుతుంది, -4 + 6 అంటే +2 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఆల్రెడీ 1 వచ్చేసింది. సాల్వ్ 1 and 2, 1 2 సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ 4x - 3y + 2 అంటే 2లో ఉంది. మనకు 2 ఈక్వేషన్ ఏంటంటే 2x - y + 6 ఈక్వల్ టు 0 ఉంది.
ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలంటే వాటి కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. అందుకే ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 2 జా 4, 2 1 జా 2, 2 6 జా 12. ఈ 4x క్యాన్సిల్ అవుతుంది. -3y + 2y అంటే -y. సో +2 - 12 అంటే -10 = 0. సో y = -10. y = -10 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 కానీ 2లో కానీ. సో 2x, సో y వాల్యూ -10 కాబట్టి -10 + 12 అంటే సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. సో +10 + 12 అంటే ఇక్కడ మనకు -20 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఓన్లీ y = -10 + -20 వస్తుంది. 2x = -20, x = y ప్లేస్లో మనం -10 అప్లై చేస్తే ఇక్కడ 2x - y + 6 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +10 + 6 అంటే 16. సో 2x = -16, x = -8. So therefore the required circumcenter S = -8, -10. సో ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఇదా ఒక మెథడ్ అంటే మనకు 2 లైన్స్ కనుక్కోవాలి. SD ఈక్వేషన్, SC ఈక్వేషన్ కనుక్కొని ఒక ప్రాసెస్ చేయాలి. సో ఇంకొక ప్రాసెస్లో ఇంకొక ప్రాబ్లమ్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో కాబట్టి ఇది ఒక మోడల్. సో ఈ మోడల్లో ఇంకో ప్రాబ్లం చేయవచ్చు లేదా ఇంకో మెథడ్లో మనం చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అదే టైపు. ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేసేది. ఇంతకుముందు ఏమో వర్టిసెస్ ఇస్తే ఎలా ఫైండ్ చేసినాము. ఇప్పుడు సైడ్స్ ఇస్తే వాటి ద్వారా వర్టిసెస్ కనుక్కొని వర్టిసెస్ ద్వారా మనము సాల్వ్ చేయాలి. సో మనకి ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 3x - y - 5 = 0, x + 2y - 4 = 0, 5x + 3y + 1 = 0. సో మనకు ఈక్వేషన్ 1 2 3 అని నేను వేసేసుకున్నా. నెక్స్ట్ సాల్వ్లో గివెన్ ఈక్వేషన్స్ 3x - y - 5 = 0, x + 2y - 4 = 0 అండ్ 5x + 3y + 1 = 0. ఫస్ట్ సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. సో 1 2ని సాల్వ్ చేస్తున్నా. సో 1 2ని సాల్వ్ చేస్తే సో వి గెట్ 1 2ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది. 3x - y - 5 = 0. దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. 3x 3 2 జా 6, 3 4 జా 12 = 0. సో 3x పోతే 0, -y - 6 అంటే -7y, +12 - 5 అంటే +7 = 0. సో -7y ఈ 7 అవతల పోతే -7 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. y = 1. సో y = 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో 3x సో 1 -1 - 5 = 0, -1 - 5 అంటే -6 అవతల పోతే 6, 3x = 6, x = 6/3 అంటే 2. సో x, y a = 2, 1 ఫస్ట్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. we get b. సాల్వ్ 2 and 3. సో 2ని 5x 2 ఈక్వేషన్ ఇది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా. 5x + 10y - 20 = 0 అండ్ 5x + 3y + 1 = 0. ఇందులో xని ఎలిమినేట్ చేయాలి కాబట్టి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 5x క్యాన్సిల్ అవుతుంది. 10లో 3 పోతే 7y. సో -20 - 1 అంటే -21 = 0. సో 7y = 21, y = 3 అవుతుంది. y = 3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. x + 2 3 జా 6, -4 = 0, x = +6 - 4 అంటే +2 అవుతుంది. 2 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే -2, x = -2. therefore the required point b = x, y = -2, 3. మనకు ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి. 1 3 సాల్వ్ చేయాలి. సాల్వ్ 1 and 3. సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 3 జా 9, 3y 3 5 జా 15 = 0. సో 5x + 3y + 1 = 0. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం. సో 9 + 5 అంటే 14x, 3y క్యాన్సిల్, -15 + 1 అంటే -14 = 0. 14x = 14, x = 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో 1లో అప్లై చేస్తే 3 - y - 5 = 0. సో 3 - 5 అంటే -2. సో -2 అవతల పోతే +2 అవుతుంది. కానీ -5 ఉంది కాబట్టి y = -2. సో c = x, y, c = 1, -2. సో ఇది మనకు ఒక ప్రాసెస్. లేదు మనకి ఇలా పాయింట్స్ ఇస్తే ఇంతకుముందు ఈ పాయింట్స్ ఇచ్చే ప్రాసెస్లో చెప్పుకున్నా. ఒకవేళ ఈ 3 పాయింట్స్ ఇస్తే ఈ ప్రాసెస్లో కూడా మనం చేయవచ్చు. వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ a = 2, 1, b = -2, 3, c = 1, -2 అండ్ సర్కంసెంటర్ S = x, y మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ కొత్త ప్రాసెస్ SA = SB = SC అంటే సర్క్యూసెంటర్ నుంచి వర్టిసెస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో కాబట్టి SA = SB = SC. సో రెండు తీసుకుంటున్నా. SA² = SB². SA అంటే రూట్ ఆఫ్ డిస్టెన్స్ x2 - x1² + y2 - y1². స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది.
ఎస్ఏ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఏ అంటే మనకి ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏ, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y వస్తుంది. ఇందులో ఎక్స్ స్క్వేర్ అక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ 4x ఉంది, ఇక్కడ మైనస్ 4x కాబట్టి అవతలకి పోతే ప్లస్ అవుతుంది 8x. సో ఇక్కడ మైనస్ 2y ఉంది, ఇక్కడ మైనస్ 6y, ఇది అవతలకి పోతే ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ 6లో ప్లస్ 2 పోతే 4 మైనస్ 4y. సో 4 ప్లస్ 1 5, ఇక్కడ 4 క్యాన్సిల్, 9లో నుంచి 1 పోతే 8 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ 8 కామన్ తీస్తే 2x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ 4 వేసుకుందాం, ఎందుకంటే పైన 1 2 3 ఉన్నాయి కాబట్టి 4 వేద్దాం. సేమ్ లైక్ దట్ SB ఈక్వల్ టు SC తీసుకుంటున్నాం. SB ఈక్వల్ టు SC హోల్ స్క్వేర్, SB హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SC హోల్ స్క్వేర్, x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x, తర్వాత y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y. ఇందులో నుంచి x స్క్వేర్ అక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, సో y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 4x ఉంది, అవతల ఇది ఇవతల మైనస్ ఉంది కాబట్టి ఇవతల తీసుకొని వస్తే ప్లస్ 6x అవుతుంది. మనం దాన్ని సింప్లిఫై చేస్తే 6x మైనస్ 10y ప్లస్ 8 ఈక్వల్ టు 0 వస్తుంది. అక్కడ మనకు 3x మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి 2 కామన్ తీస్తే దిస్ ఇస్ ఈక్వేషన్ 5. సాల్వ్ 4 and 5. 4 5ని సాల్వ్ చేస్తే 2x మైనస్ 5 ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నా 3x మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్ టు 0. 3x మైనస్ 5y ప్లస్ 4 ఈక్వల్ టు 0. దాన్ని మల్టిప్లై చేయట్లేదు, సో కాబట్టి 5 2 జా 10, 5 1 జా 5, 5 2 జా 10 ఈక్వల్ టు 0. సో 10లో 3 పోతే మైనస్ 7x, మైనస్ 5y ప్లస్ 5y క్యాన్సిల్, 4లో 10 పోతే మైనస్ 6 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ మైనస్ 7x అలాగే పెట్టి 6 అవతల పోతే ప్లస్ 6 అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు మైనస్ 6/7, x ఈక్వల్ టు మైనస్ 6/7 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. 4లో అప్లై చేస్తున్నాంటే దీంట్లో 2 ఇంటూ మైనస్ 6/7 మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో మైనస్ వైని అవతల పంపిస్తే ప్లస్ అవుతుంది. సో 2 6 జా 12 మైనస్ 12, 7 2 జా 14 మైనస్ 12 ప్లస్ 14/7. సో మైనస్ 12 ప్లస్ 14 అంటే 2/7. therefore circumcenter s ఈక్వల్ టు x, y ఈక్వల్ టు మైనస్ 6/7 2/7. సో మనకి ఇక్కడ రెండు ప్రాసెస్లో చేసిన, సో స్లోప్ కనుక్కొని మిడ్ పాయింట్ కనుక్కొని ఒక ప్రాసెస్లో చేసినాము, లేదు SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC ప్రాసెస్లోనే చేయవచ్చు. సో మనకి ఏది వీలైతే అది చేయండి. SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC అన్న చేయండి, లేదంటే స్లోప్ కనుక్కొని మిడ్ పాయింట్ కనుక్కొని చేయాలి. ఇది ఓన్లీ సర్క్యూమ్ సెంటర్కి సంబంధించి. తర్వాత ఆర్థో సెంటర్కి సంబంధించినవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఇస్తా, మీరు చేయండి. మీకు రాలేదు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సర్క్యూమ్ సెంటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకు ఆల్రెడీ 2 చెప్పేసిన, ఇక్కడ ఇవి ఒక 2 మోడల్, ఇవి ఒక 2 మోడల్ ఉన్నాయి. సో ఈ 6 ప్రాబ్లమ్స్ చేయండి, ఇందులో నుంచి ఒకటి పక్కా వస్తుంది. ఫైండ్ ద సర్క్యూమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్, సో ఇది a ఈక్వల్ టు 1, 3, b ఈక్వల్ టు 0, -2, c ఈక్వల్ టు -3, 1. సో s తీసుకొని x, y అనుకోవాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే -1/3, 2/3. సో 2 మోడల్లో ఏ మోడల్ అయినా చేయండి. సేమ్ నెక్స్ట్ a ఈక్వల్ టు -2, 3, b ఈక్వల్ టు 2, -1, c ఈక్వల్ టు 4, 0. సో ఇది సేమ్ సర్క్యూమ్ సెంటర్ కాబట్టి ఆన్సర్ 3/2, 5/2. SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC అన్న చేయండి, లేదు మిడ్ పాయింట్ కనుక్కొని స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఫైండ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఒక మిడ్ పాయింట్, దానికి పర్పెండిక్యులర్ స్లోప్, ఈక్వేషన్ కనుక్కొని ఆ రెండింటిని సాల్వ్ చేయండి. సో ఈ ఆన్సర్లు వస్తాయి. సో అలా కాకుండా మనకు ఓన్లీ ఈక్వేషన్స్ ఇస్తే ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్ ABC అనుకొని ఇది చేయాలి. సో కాబట్టి ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్త. x + y = 0, 2x + y + 5 = 0, x - y - 2 = 0. సో 1 2ని సాల్వ్ చేయండి, a వస్తుంది. 2 3ని సాల్వ్ చేయండి, b వస్తుంది. 1 3ని సాల్వ్ చేస్తే c వస్తుంది. అంటే ABC ఇలా వస్తాయి. ఇలా వచ్చిన పాయింట్స్ని జనరల్గా మనం ఆ సర్క్యూమ్ సెంటర్ ఎలా చేస్తామో అలా చేస్తే ఆన్సర్ -3, 1 వస్తుంది. సేమ్ x + y + 2 = 0, 5x - y - 2 = 0 అండ్ x - 2y + 5 = 0. సో ఇది కూడా సేమ్. 1 2ని సాల్వ్ చేయండి, 2 3ని సాల్వ్ చేయండి, 1 3ని సాల్వ్ చేయండి, a b c 3 పాయింట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC అన్నా చేయండి,
లేదు మిడ్ పాయింట్ కనుక్కొని స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఫైండ్ చేయండి, ఇంకొక మిడ్ పాయింట్ ఇంకొక స్లోప్ కనుక్కొని దానికి పర్పెండిక్యులర్ లైన్ తీసుకొని ఈక్వేషన్ ఫైండ్ చేసి ఆ రెండింటిని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వీ గెట్ సర్కిమ్ సెంటర్. సో వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్లో ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఉండే 2 చెప్పేసినా కాబట్టి మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 6 సంబంధించి మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఆర్థో సెంటర్ గురించి వస్తాయి, ఓన్లీ ఆర్థో సెంటర్. కాబట్టి ఇవి కొంచెం కేర్ఫుల్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీటిని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతా. నెక్స్ట్ అయితే ఆర్థో సెంటర్ సంబంధించి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందులో ఒకటి వస్తుంది, ఆర్థో సెంటర్లో ఒకటి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకవేళ నచ్చితే మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.